హలో డిజిటల్ మార్కెటర్స్, మనం ఈ వీడియోలో జొమాటో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ మనం డిస్కస్ చేద్దాం. జొమాటో అనేది ఈ రోజున 50,000 crores మార్కెట్ క్యాప్లో ఉన్న కంపెనీ. సో జొమాటో 50,000 crores మార్కెట్ క్యాప్లో అవ్వడానికి, అంత కంపెనీ అవ్వడానికి 80% జొమాటో ఈస్ టేకెన్ హెల్ప్ ఫ్రమ్ ద డిజిటల్ మార్కెటింగ్ సైడ్. సో ఎలా చేసింది అనేది మనం విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. హలో మార్కెటర్స్, ఈరోజు నేను జొమాటో మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం మీకు చాలా రీసెర్చ్ చేశాను. దీనికోసం సోషల్ మీడియా అకౌంట్స్ అయిన ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్నింటిలో రీసెర్చ్ చేశాను. ఇలా చేసిన తర్వాత ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో యొక్క డిజిటల్ మార్కెటింగ్ అకాడమీతో షేర్ చేస్తున్నాను. మనకందరికీ తెలుసు, జొమాటో ఒక స్టార్టప్ కింద మొదలై ఈరోజు 46,000 కోట్ల మార్కెట్ క్యాప్ చేరుకుంది. ఇన్ని వేల మార్కెట్ క్యాప్ చేరుకోవడం ద్వారా చాలా అద్భుతమైన డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో SEO, సోషల్ మీడియా, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, మొత్తం 360 degrees డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ప్రతి ఒక్క అంశాన్ని మీకు ముందు తీసుకురాబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ SEO. వాళ్ళు SEO అలా చేశారు. సో మీ అందరికీ తెలుసు, SEO అంటే 2 రకాలు ఉంటాయి: ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO. జొమాటో వెబ్సైట్కి మంత్లీ మీకు 45 crores ఆర్గానిక్ విజిట్స్ వస్తున్నాయి. సో ఇవి ఎలా వస్తున్నాయి అంటే, జొమాటో వెబ్సైట్లో మొత్తం 1,18,00,000 కీవర్డ్స్ని టార్గెట్ చేశారు. సో ఈ కీవర్డ్స్ టార్గెట్ చేయడం వల్ల ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్గానిక్గా జొమాటోకి విజిట్స్ వస్తున్నాయి. మీరు కావాలంటే యూ కెన్ గో టు టూల్స్ లైక్ యూబర్ సజెస్ట్, Ahrefs లాంటి టూల్స్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో అలాగే మీరు గూగుల్లోకి వెళ్ళి ఇఫ్ యూ సెర్చ్ విత్ దిస్ కీవర్డ్స్ లైక్ రెస్టారెంట్ నియర్ మీ, రెస్టారెంట్ ఇన్ హైదరాబాద్, రెస్టారెంట్ ఇన్ వైజాగ్, పన్నీర్ బటర్ మసాలా, ఫుడ్ రిలేటెడ్ కీవర్డ్స్ ఏం సెర్చ్ చేసినా సరే గూగుల్ సెర్చ్లో లిస్ట్లో జొమాటో అనేది టాప్లో వస్తుంది. సో వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్, SEO ఈజ్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ఏ జొమాటో డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ. నెక్స్ట్ థింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ స్ట్రాటజీ. సో సోషల్ మీడియా మార్కెటింగ్లో ఇక్కడ అద్భుతమైన క్రియేటివిటీ ఉంది జొమాటోకి. సో సోషల్ మీడియాలో వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రబ్ ఆఫ్ ఎఫెక్ట్. అంటే రబ్ ఆఫ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకుని క్రియేటివ్స్ చేయటం. డాన్స్ వేణమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేణమా ఫైట్ ఇరుకు. పార్టీ లేదా పుష్ప? ఎలా డిఫరెంట్ క్రియేటివ్స్, యూజర్స్ ఇంట్రాక్ట్ అయ్యే క్రియేటివ్స్ వాళ్ళు మనకు చూస్తూ ఉంటారు మీరు చూస్తే. సో నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇన్ఫ్లుయెన్సర్స్ని జొమాటో బాగా యూటిలైజ్ చేస్తుంది, ఇప్పటికీ వాడుతూ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ టిపికల్గా ఏం చేస్తారంటే, దే గో టు సమ్ రెస్టారెంట్ అండ్ దే ట్యాగ్ జొమాటో. సో అలా ఏమవుతుందంటే, మార్కెట్లో అందరికీ జొమాటో నేమ్ అనేది రీకాల్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ జొమాటో యూజింగ్ లోకల్ లాంగ్వేజ్. లోకల్ లాంగ్వేజ్ బాగా ఉపయోగించుకున్నారు. అలాగంటే మహారాష్ట్ర సంబంధించిన మహారాష్ట్ర ఫుడ్ క్రియేటివ్స్, పంజాబ్కి సంబంధించి పంజాబ్ వంటకాలు, సౌత్ ఇండియా సంబంధించి సౌత్ ఇండియా వంటకాలపైన క్రియేటివ్స్ చేసి బాగా ఆకట్టుకున్నారు. నెక్స్ట్ థింగ్, ఎమోషనల్ మార్కెటింగ్. ఎమోషనల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, మనకి స్పెషల్ డేస్ ఉంటాయి, లైక్ మదర్స్ డే, ఫాదర్స్ డే లాంటివి ఉంటాయి. సో మదర్స్ డే సంబంధించి మదర్స్ని గుర్తు చేస్తే ఒక క్రియేటివ్ చేయటం. అలాగే ఒక జొమాటో డెలివరీ బాయ్ ఉన్నాడు అనుకోండి, జొమాటో డెలివరీ బాయ్ హ్యాపీనెస్ గురించి ఒక వీడియోస్ అట్రాక్టివ్గా చేసి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం. దానివల్ల మనం ఏం చేస్తామంటే, మనందరం దాన్ని షేర్ చేసి మనమే వైరల్ చేస్తాం. అంటే మన ఎమోషన్స్ని యూజ్ చేసి వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు విత్ ఏ పాజిటివ్ వే. అట్లుంటుంది మనతోని. నెక్స్ట్ గూగుల్ యాడ్స్ స్ట్రాటజీ. సో మీరు గూగుల్ యాడ్స్లో మీరు చూస్తే కీవర్డ్స్ విచ్ విల్ గివ్ డైరెక్ట్ బిజినెస్. అంటే వీళ్ళకి డైరెక్ట్ బిజినెస్ ఇచ్చే కీవర్డ్స్ ఏంటి? ఫుడ్ ఆన్లైన్, ఆర్డర్ ఫుడ్ ఆన్లైన్, డెలివరీ ఫుడ్ ఆన్లైన్, ఇలాంటి కీవర్డ్స్ని వాళ్ళు పెయిడ్ యాడ్స్ క్యాంపెయిన్స్లో మెయిన్ కీవర్డ్స్ కింద తీసుకున్నారు. దాంతోపాటు లోకలైజేషన్ లైక్ ఢిల్లీ, హైదరాబాద్, ముంబై ఇలాంటి కీవర్డ్స్ యూజ్ చేసి మీకు ఫుడ్ డెలివరీ కోసం ఏం సెర్చ్ చేసినా సరే మీకు యాడ్స్ గూగుల్ యాడ్స్ టాప్లో వస్తే దాని తర్వాత ఆటోమేటిక్గా SEO అనేది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లే యాడ్స్. డిఫరెంట్ స్మాల్ క్రియేటివ్స్ చేసి డిఫరెంట్ క్యాంపెయిన్స్ పాయింట్ ఆఫ్ డిస్ప్లే యాడ్స్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ పంజాబ్ కింగ్స్ 11 ఉంది. పంజాబ్ కింగ్స్ 11 డిష్ క్రియేట్ చేసి యాడ్ చేసి దాన్ని వైరల్ చేయడం లాంటివి, ఇలా డిస్ప్లే యాడ్స్ లాంటివి చేసి వాళ్ళు బాగా క్రియేటివ్స్ చేసి బాగా ప్రమోట్ చేశారు. నెక్స్ట్ యూట్యూబ్ మార్కెటింగ్. టిపికల్గా యూట్యూబ్ యాడ్స్ మీకు ఎలా ఉంటుంది? 10 to 15 seconds యాడ్స్. సో 10 to 15 seconds వీళ్ళు ఏం చేస్తారు, ఎలాంటి క్యాంపెయిన్స్ చేస్తారు? డెలివరీ అట్ అవర్ డోర్ స్టెప్స్ అని ఇలాంటి క్యాంపెయిన్స్ లాంటివి చేసి వాళ్ళు బాగా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ 10 to 15 secondsలో స్వీట్ అండ్ సింపుల్ యాడ్స్ బిల్డ్ చేసి జొమాటో అనేది యూట్యూబ్ని బాగా యూటిలైజ్ చేసుకుంది. సో ఇలా యూట్యూబ్లో పెయిడ్ మార్కెటింగ్ ద్వారా చాలా ఎక్కువ ట్రాఫిక్ వచ్చి సేల్స్ బాగా పెంచుకున్నారు. అంటే ఇలాంటి చిన్న క్యాంపెయిన్స్ యూజర్స్ని అట్రాక్ట్ చేస్తారు తక్కువ కాస్ట్లో. దే ఆర్ ఏబుల్ టు జనరేట్ డీసెంట్ ట్రాఫిక్. ఫ్రమ్ ద ట్రాఫిక్ దే ఆర్ ఏబుల్ టు జనరేట్ డీసెంట్ రెవెన్యూ. నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్. ఒక్కసారి మీరు జొమాటోలో రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఈమెయిల్ మార్కెటింగ్ జొమాటో అంత బాగా ఎవరిలో యూటిలైజ్ చేసుకోరు. మీరు చూస్తే జొమాటోలో డిఫరెంట్
ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ వీక్లీ ఒక ఈమెయిల్ లాంటిది వస్తూ ఉంటుంది. మంచి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టి, మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లైన్ పెట్టి, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లైన్ విత్ ఇంట్రెస్టింగ్ అని పెట్టి చేస్తూ ఉంటారు. సో ఇవే కాకుండా మీరు చూస్తే పుష్ నోటిఫికేషన్స్ లాంటివి, అంటే మీకు ఆండ్రాయిడ్ ఫోన్ అన్నా ఐఓఎస్ ఫోన్ అన్నా ఉంటే కనుక మీకు మంచి మంచి పుష్ నోటిఫికేషన్ వస్తాయి జొమాటో నుంచి. సో కంక్లూజన్ ఏంటంటే, మీకు జొమాటో కేస్ స్టడీ జరిగితే మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో ముందుగా ఎస్ఈఓ యూటిలైజ్ చేసి వీళ్ళు 45 crores ప్లస్ ఫ్రీ వెబ్సైట్ ట్రాఫిక్ జనరేట్ చేస్తున్నారు. అంటే ఈ ఫ్రీ వెబ్సైట్ విజిట్స్ మొత్తం ఆర్గానిక్గా టెక్నికల్ ఎస్ఈఓ యూటిలైజ్ చేయడం వల్లే, బాగా ప్రాపర్గా యూటిలైజ్ చేయడం వల్లే వస్తుంది మీకు. సోషల్ మీడియాలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. అంటే కన్సిస్టెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ, ఎమోషన్, హ్యూమరు, రబాఫ్ ఎఫెక్ట్ వీటిపైన బాగా వర్కౌట్ చేశారు. అలాగే సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ మార్కెటింగ్ ఇవన్నీ 100% 360 degrees డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ప్రమోట్ చేశారు. అలాగే ట్రెడిషనల్ మార్కెటింగ్ చేయలేదని చెప్పట్లేదు, ట్రెడిషనల్ మార్కెటింగ్ కూడా చేశారు. టీవీ యాడ్స్, రేడియో యాడ్స్, పేపర్ యాడ్స్, అలా ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ యూటిలైజ్ చేసుకున్నారు. కానీ వాళ్ళ మార్కెటింగ్ స్పెండ్లో వాళ్ళు స్పెండ్ చేస్తుంది ట్రెడిషనల్ మార్కెటింగ్ కోసం 20% కోసమే. మిగతా 80% అమౌంట్ డిజిటల్ మార్కెటింగ్ పైన ఫోకస్ చేసి వాళ్ళు బాగా సేల్స్ పెంచుకున్నారు. సో డిజిటల్ మార్కెటర్స్ ఈ జొమాటో కేస్ స్టడీ ద్వారా మీరేం తెలుసుకున్నారు? కామెంట్ చేయండి. ఏదైనా కంపెనీ గురించి డిజిటల్ మార్కెటింగ్ కేస్ స్టడీ తెలుసుకోవాలంటే కామెంట్స్లో పెట్టండి.